Hi all, welcome back to All About Hack YouTube channel. This is Mr. Anonymous, Certified Ethical Hacker from EC Council. ఈరోజు డే 1 క్లాస్లో వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఈ కంప్లీట్ 100 days ప్లేలిస్ట్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్లో వాట్ పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ కోర్స్ అనేది చూద్దాం. What is ethical hacking? ఎథికల్ హ్యాకింగ్ అంటే బేసిక్గా ఏదైనా ఒక అప్లికేషన్లో వల్నరబిలిటీస్ కానీ వీక్నెసెస్ కానీ లేదా లూప్ హోల్స్ కానీ ఉంటే ఫైండ్ అవుట్ చేసే ప్రాక్టీస్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఇదే ప్రాక్టీస్కి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, లైక్ పెనిట్రేషన్ టెస్టింగ్, పెన్ టెస్టింగ్ అని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఏ టెర్మినాలజీతో అయినా మనం తెలుసుకోవచ్చు. బేసిక్గా ఈ ఎథికల్ హ్యాకింగ్ అనే కాన్సెప్ట్లో 2 types ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి, ఆఫెన్సివ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్సివ్ సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫెన్సివ్ సెక్యూరిటీ అంటే ఇట్స్ అన్ ఎథికల్ హ్యాకింగ్. బేసిక్గా ఎథికల్ హ్యాకింగ్ ఎవరు చేస్తారు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసింది. ఆ అప్లికేషన్ కొత్త అప్లికేషన్ అనుకుంది. సో దాంట్లో సో మెనీ వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, చాలా లూప్ హోల్స్ ఉంటాయి. సో ఆ లూప్ హోల్స్ని ఒకవేళ ఉంటే ఫైండ్ అవుట్ అయితే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక ఎథికల్ హ్యాకర్ దగ్గరికి ఈ కంపెనీ అప్రోచ్ అవుతుంది. సో అప్పుడు ఈ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్తో ఆ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి టూల్స్ ద్వారా ఇష్యూస్ని కానీ వల్నరబిలిటీస్ కానీ ఫైండ్ అవుట్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాడు. ఆ ఫైనల్ రిపోర్ట్ని అప్లికేషన్ ఓనర్కి సబ్మిట్ చేస్తాడు. ఇంతవరకు ఇది ఆఫెన్సివ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓనర్ ఏం చేస్తాడంటే, ఇష్యూస్ ఎలాగో ఫైండ్ అవుట్ అయ్యాయి, ఆ ఇష్యూస్ని తీసుకెళ్ళి డిఫెన్సివ్ సెక్యూరిటీ టీమ్కి సబ్మిట్ చేస్తారు. బేసిక్గా డిఫెన్సివ్ సెక్యూరిటీ టీమ్ అంటే సైబర్ సెక్యూరిటీ టీమ్ అనుకోవచ్చు. ఈ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇష్యూస్కి రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇష్యూస్ని ఫిక్స్ చేయడం కానీ, లేదా ఏదైనా సాఫ్ట్వేర్తో ఫిక్స్ చేయడం కానీ చేస్తారు. ఇది బేసిక్గా ఆఫెన్సివ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్సివ్ సెక్యూరిటీ అంటే. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, హ్యాకింగ్ ఎవరైనా చేయొచ్చా? అలా కాదు, హ్యాకింగ్ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక అప్లికేషన్ మీద నువ్వు ఒక అప్లికేషన్ని నువ్వు హ్యాక్ చేస్తున్నావు అంటే ఆ అప్లికేషన్ దగ్గర నుండి పర్మిషన్ ఉండి రిటర్న్ స్టేట్మెంట్ ఉంటేనే నువ్వు అప్లికేషన్ని హ్యాక్ చేయాలి. లేదా దాన్ని బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అంటాం. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అంటే వితౌట్ ఓనర్ ఇంటిమేషన్ ఆ అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యి లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇష్యూని ఎక్స్ప్లాయిట్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. అది బ్లాక్ హ్యాట్ హ్యాకర్ చేసే పని. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్ కమ్స్ అండర్ వైట్ హ్యాట్ హ్యాకింగ్. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అవ్వాలి అంటే కొన్ని సంస్థలు ఉంటాయి, లైక్ ఈసీ కౌన్సిల్. ఈ ఈసీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, నీకు 1 year ట్రైనింగ్ ఇచ్చి దాని మీద ఒక ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి కట్ ఆఫ్ రీచ్ అయితే నీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది విత్ లైసెన్స్. సో నీకు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు హ్యాకింగ్ చేయడానికి ఎలిజిబుల్. ఏదైనా ఒక కంపెనీ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఈ సర్టిఫికేట్ చూసి నిన్ను అప్రోచ్ అవుతుంది. గాట్ ఇట్? బేసిక్గా ఎథికల్ హ్యాకర్ అనేవాడు ఎలా ఉండాలంటే, థింక్ లైక్ ఏ థీఫ్. నువ్వు ఇష్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎవడైతే తప్పు చేయాలనుకుంటాడో, ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటాడో వాడిలాగా నువ్వు ఆలోచించాలి. అలాగైతేనే ఆ ఇష్యూని నువ్వు క్లోజ్ చేయగలుగుతావు. బేసిక్గా పెనిట్రేషన్ టెస్టింగ్, డిఫెన్సివ్ స్ట్రాటజీస్ ఈ రెండింటికి తేడా చెప్పాలంటే, పెనిట్రేషన్ టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద టూల్స్ తోటి ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అటాక్ చేస్తారు. అప్లికేషన్ మీద అటాక్ చేసి ఎంత ఎక్స్పోజర్ ఉంది, హై ఉందా, లో ఉందా, మీడియం ఉందా అని ఒక రిపోర్ట్ ఇస్తే డిఫెన్సివ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, వాటికి ప్యాచెస్ అప్గ్రేడ్ చేయడం కానీ, రిలేటివ్ ప్రొటెక్షన్ లైక్ మ్యాక్స్ కేఫ్ అని ఒకటి ఉంటుంది మన ల్యాప్టాప్ సాఫ్ట్వేర్స్లో, అలాంటివి ఇన్స్టాల్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట.
బేసిక్గా ఇట్ ఈజ్ లైక్ ఎ రైవల్ అనమాట. నువ్వు ఎంత ఎథికల్గా నువ్వు హ్యాక్ చేసినా ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ లా జరుగుద్ది. ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక అప్లికేషన్లో ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఒకవేళ ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందా అని వెతుకుతారు. ఒకవేళ లూప్ హోల్ ఫైండ్ అవుట్ అయితే ఈ బ్లూ టీమ్ వాళ్ళు ఆ ఇష్యూని ఎంత త్వరగా క్లోజ్ చేయాలి, ఎంత త్వరగా ఫిక్స్ చేయాలి అనే పాయింట్ అవుట్లో ఆలోచిస్తారనమాట. బేసిక్గా రెడ్ టీమ్ వాళ్ళు అప్లికేషన్ని హార్మ్ చేయాలని చూస్తారు. బట్ హార్మ్ చేయాలంటే హార్మ్ చేయడం కాదు, ఎథికల్ వేలో లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ బ్లూ టీమ్ ఏం చేస్తారు, అప్లికేషన్ని ప్రొటెక్ట్ చేస్తారు. బేసిక్గా వీళ్ళిద్దరు పనులు అవే. ఇప్పుడు జాబ్ అప్లికేషన్ చేయాలన్నా రెడ్ టీమ్, బ్లూ టీమ్ అనే జాబ్ రోల్స్ ఉంటాయి, లేకపోతే పెనిట్రేషన్ టెస్టింగ్ రోల్స్ అని ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ రోల్స్ అని ఉంటాయి. ఇలాంటి జాబ్స్ మనం ఈ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కంప్లీట్ అయినాక మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ Krishna Chaitanya Bantu @allabouthack.com. ఓకే, బేసిక్గా ఈ 100 days క్లాస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ ఈరోజుటి క్లాస్ అయిపోయింది. రేపు మనం ఫుట్ ప్రింటింగ్ అండ్ రికాగ్నిసెన్స్ అనే చాప్టర్ని చూస్తాం. అది ఎలా చేయాలి, ఏంటిది, ఏ టూల్స్ ఇన్స్టాల్ చేయాలి అన్నీ. బేసిక్గా ఫుట్ ప్రింటింగ్ అండ్ రికాగ్నిసెన్స్ అంటే ఇట్స్ ఏ ఫేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. ఏదైనా ఒక అప్లికేషన్ గురించి నువ్వు హ్యాక్ చేయాలంటే బేసిక్గా అప్లికేషన్ ఏంటి, ఆ అప్లికేషన్ బయో చూడడం కానీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేయడం, దాన్నే మనం ఫుట్ ప్రింటింగ్ అంటాం. వన్స్ నీకు ఆ అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్ తెలిస్తే నెక్స్ట్ మనం స్కాన్ చేయాల్సిన నెట్వర్క్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. వీటిల్లోనే మనం చాలా విషయాలు, ఓఎస్ అప్లికేషన్ యొక్క ఓఎస్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, ఏం కోడ్ యూజ్ చేశారు, ఎంత అవుట్డేటెడ్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేశారు అన్నీ మనం స్కాన్ నెట్వర్క్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎన్యూమరేషన్లో ఏంటంటే ఏ పోర్ట్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, హెచ్టిటిపి ప్రోటోకాలా, హెచ్టిటిపిఎస్ సెక్యూర్ ప్రోటోకాలా, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఎన్యూమరేషన్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్, ఇక్కడ అసలైన టూల్స్, ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన అసలైన టూల్స్ యూజ్ చేసి ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసాము, ఒక ఇష్యూ కనబడిందేమో అనుకున్నాము, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి సిస్టమ్ హ్యాకింగ్ పర్ఫామ్ చేస్తాం. వీటికి సంబంధించిన టూల్స్ అన్ని లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని మనం హ్యాకింగ్ పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ మాల్వేర్. ఈ మాల్వేర్ ఏంటంటే మనం ఒక మాల్వేర్ని క్రియేట్ చేసి అది ఏదైనా ఇన్ఫెక్టెడ్, ఏదైతే అప్లికేషన్ మన దాంట్లో వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ అయ్యాయో దానికే ఇంజెక్ట్ చేసి ఆ అప్లికేషన్ ఎఫెక్ట్ అవుతుందో లేదో చెక్ చేస్తాం ఎథికల్ వేలోనే. ఎందుకంటే మనం బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ చేయట్లేదు, వైట్ హ్యాట్ హ్యాకింగ్. ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఒకవేళ ఎఫెక్ట్ అయితే రిపోర్ట్లో మెన్షన్ చేస్తాం. బేసిక్గా ఎథికల్ హ్యాకింగ్ కమ్స్ అండర్ వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్. అంటే బ్లాక్ హ్యాట్ పనులే చేస్తాం బట్ వైట్ హ్యాట్గా ఉంటాం. అంటే నువ్వు బ్లాక్ హ్యాట్ పనులు చేసి లీగల్గా ప్రొసీడ్ అవుతాం అన్నమాట హ్యాకింగ్ని, ఇల్లీగల్గా కాదు. దానివల్ల ఎవరికి లాస్ ఏముండదు. ఇంకా సోషల్ ఇంజనీరింగ్ తెలిసిందే కదా, మనకి రోజు మల్టిపుల్ కాల్స్ వస్తాయి, మీరు ఫోన్పేలో 50,000 పడతాయి, ఇలా పిన్ ఎంటర్ చేయండి మా అకౌంట్లోకి వస్తే ఒక లింక్ జస్ట్ పంపిస్తారు, దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంట. అలాగా మల్టిపుల్ సర్వీసెస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్, సెషన్ హైజాకింగ్, ఇవన్నీ ఏవైతే హ్యాకింగ్, వెబ్ సర్వర్స్, ఇవన్నీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా, ఇంకా బెటర్ వేలో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏవైతే 20 టాపిక్స్ చూస్తున్నారో 20 టాపిక్స్ 100 daysలో డ్యామ్ షూర్ కంప్లీట్ చేస్తాం. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో ఇంతటితో ఈ క్లాస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రేపు కలుద్దాం Day 2లో. అంతవరకు సైనింగ్ ఆఫ్, మిస్టర్ అనానిమస్. గుడ్ బై.